రంజాన్ టైంలో మనకిప్పుడు రంజాన్ దగ్గర వస్తుంది కదండీ! అందువల్ల మీకు ఒక వీడియో ముందుగానే పెట్టేస్తున్నాను. ఎందుకంటే, ఇంకా మాకు పనులు చాలా ఉంటాయి. రోజుకి ఒక ఐటెమ్ లాగా చేస్తూ ఉండాలి. ఇదేంటి ఆలు స్టఫింగ్ అండి. అంటే ఆలు స్టఫింగ్ అంటే సమోసా లోపల స్టఫింగ్ పెడతారు కదా! అలాగేందంటే ఆలు స్టఫింగ్ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా మీకు లాస్ట్ దాకా చూసేయండి మీకు తెలుస్తది. ఇది అరబిక్ ఫుడ్ అండి. ప్రతి ఒక్క రోజు మేము ఏదో ఒకటి ఒక వెరైటీ లాగా చేసి పంపించాలి. ఇంకా రంజాన్ వస్తుంది కాబట్టి నాకు పని ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది. కానీ ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ చెప్పాను కదా, కింద మొత్తం నేను పైనే చేసి కింద పోయి ఇవ్వాలని. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియను, క్యాప్సికము, క్యారెట్ అండి. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఏంటంటే ఉల్లగడ్డలు మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. ఇది మొత్తం వేగిపోవాలండి. అంటే దాని వాసన పోవాలి. ఎందుకంటే దీంట్లో కారం ఉండదండి. ఫస్ట్ అరబిక్ కంట్రీలో వాళ్ళకు ఇష్టం లేనిది ఏంటంటే కారం ఒకటే. వీళ్ళు కారం తినరు. మన ఇండియా వాళ్ళకి ఫస్ట్ ఇష్టం ఉండేది కారం. చిల్లీ అంటే పడి చచ్చిపోతాం మేము. భలే ఇష్టం మాకైతే. అలాగ తింటాం మనం కారం. కానీ ఇక్కడ అరబిక్ కంట్రీలో ఏంటి, ఏ కంట్రీలో కూడా తినరండి. అంతగా తినరు. తినే వాళ్ళు ఉంటారు కానీ ఏదో ఎక్కడో ఉంటారు కానీ కొంచెం తింటారు కానీ మనలాగా తినరండి వీళ్ళు కారము. చూడండి ఈ కలర్లో మారిపోవాలి మొత్తం. చూడండి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఉల్లగడ్డలు ఏంటంటే మొత్తం దానిపైన పొట్టు తీసేసాను. పొట్టు తీసేసి ఒక గిన్నెలు వేసుకున్నాను. గిన్నెలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అండి, ఉప్పు, ఆలివ్ ఆయిల్, తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటి షబక్ అంటారండి. కొంచెం వేయాలి. చూడండి నేను వేస్తున్నాను కదా, అది వీళ్ళకి మెయిన్ చాలా ఇష్టంగా తింటారండి ఇది. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది ఒక వేస్తే కొంచెం వేస్తే ఒక టేస్ట్ వేరేలాగా ఉంటుంది. వేసి మొత్తం నేను మ్యాష్ చేసేస్తున్నాను. మెత్తగా చేసేసి ఇప్పుడు నేను ఆ స్టఫింగ్ చేశాను కదా, అంటే ఎర్రగడ్డలు అవన్నీ వేయించాను కదా, ఆ వేయించిన దాంట్లో ఇవి కలిపేయాలని మొత్తం. చూడండి ఎలా ఉంది. దాంట్లో కొంచెం ఉప్పు చూస్తున్నాను, ఉందో లేదా అని ఉప్పు చూసుకోవాలి మేము. ఎందుకంటే మళ్ళీ దాంట్లో వేసిన తర్వాత కలవదండి ఉప్పు. ఫస్ట్గానే మీరు ఉల్లగడ్డలో వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే మళ్ళీ తర్వాత కలవదు. చూడండి దానిపైన మళ్ళీ ఏంటంటే పుదీనా కొత్తిమీర ఉంటారు కదా, పుదీనా కొత్తిమీర వీళ్ళు తింటారండి. అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అందువల్ల దానిపైన వేసేసాను. చూడండి సమోసాలు ఇవి. అంటే వీళ్ళకి సమోసాలు చాలా విధంగా, అది ఏ విధంగా చుట్టాలని కూడా నేను మీకు లాస్ట్లో ఒక వీడియో పెట్టాను చూసేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.